హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీకు నేను మదర్ డాటర్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ వీడియో ఒకటి చేశాను, గుర్తుందా? సో దాంట్లో నేను మీకు 3 డ్రెస్సెస్ చూపించి 4th టైలర్ దగ్గర ఉందండి, ఇంకా రాలేదు అని చెప్పాను. సో అది నేను తెచ్చుకోవడం జరిగింది. నేను ఇప్పుడు చూపిస్తాను. అది చాలా బేసిక్ కలంకారీది, కానీ లుక్ బాగుందండి. వేసుకుంటే కొన్ని బాగుంటాయి, చూస్తే కొన్ని బాగుంటాయి కదా, ఆ విధంగా. సో చూడండి, ఇది కలంకారీ సిల్క్ టాప్, ఫ్లోర్ లెంత్ ది. కింద మనకి అంబ్రిల్లా కట్ వచ్చింది, ఫుల్ గా గేర్ పెట్టారు. అండ్ దీనికి డీటెయిలింగ్ నెక్ దగ్గర చూడొచ్చు. ఇంత బుద్ధ బొమ్మలు అన్నీ ఉన్నాయి ఈ టాప్కి. ఇంకా డిజైన్ చేయడం అన్నది మనకి ఎలాగా అని అనుకున్నాను నేను. అప్పుడు సింపుల్గా చేయమంటే సెంటర్లో జస్ట్ ఇక్కడ ఈ పోర్షన్లో ఇలాంటి ఒక లేస్ వేసి స్టిచ్ చేశారు. సో హ్యాండ్స్కి మాత్రం నేను చూపించాను, ఈ విధంగా ఒక పిక్ పంపించాను. యాక్చువల్గా ఇది నేను గీతా మాధురిది ఒక ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక ఫోటోషూట్లోదండి. ఇక్కడ మనకి నీకి ఎల్బో లెంత్ వరకు బెల్ వస్తుంది అనమాట, కుచ్చు. ఇది ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకని హ్యాండ్స్కి నేను అలా పెట్టించుకున్నాను. నేను వీటి పిక్స్ నేను మీకు యాడ్ చేస్తాను, తప్పకుండా చూడొచ్చు. సో నార్మల్ రౌండ్ నెక్, అండ్ ఇక్కడ మనకి టై చేసుకుంటే ఒక ఫిగర్ హగ్గింగ్ షేప్ ఒకటి వస్తుంది. సో అదంతా డిజైన్ తనే చేశారు. ఒక హ్యాండ్స్ మాత్రం నేను ఎలా చేయాలి అని చెప్పాను. అండ్ చూసారా, ఇది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి, కలంకారీ సిల్క్. మీకు ఈ మెటీరియల్ జ్ఞాపకం ఉంటే దివాళీ బ్లాగ్స్ అప్పుడు నార్సింగ్లో చూపించిన మెటీరియల్స్లో పార్ట్ ఇది. అండ్ ఇప్పుడు పాపకి కుట్టింది చూపిస్తాను. సో 6 మీటర్స్ తీసుకున్నాను కదా, అందులో నాకు 4.5 పట్టింది అనుకుంటా, 4. అండ్ ఇది వచ్చేటప్పటికి పాపది. తనకి కూడా ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్. నెక్ కానీ, కాకపోతే తనకు వచ్చేటప్పటికి హుక్స్ ఇచ్చేసారు, థ్రెడ్ ఇవ్వకుండా. బేబీ కదా, నేనే హ్యాండ్స్ అలా నాకులా వద్దు, ఎందుకంటే గాలాడ్దు, సమ్మర్ కదా, ఎక్కడైనా వేసుకున్న ఇబ్బంది ఉంటుందని గుజ్జి బుట్ట చేతులు ఇలా పెట్టారనమాట. తనది చాలా క్యూట్ అంటే క్యూట్గా ఉంది. దీనికి మీరు పెద్దవాళ్ళు అయితే లెగ్గింగ్ మెరూన్ కానీ, గ్రీన్ కానీ, బ్లాక్ కానీ వేసుకోవచ్చండి. సెల్ఫ్ కలర్ ఉన్నా వేసుకోవచ్చు, మీకు దుపట్టా అలవాటు లేకపోతే. దుపట్టా అలవాటు ఉంటే చక్కటి దుపట్టాస్ మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. సో ఈ కలర్లో నేను తీసుకున్నాను, నేను దాంతో పేరప్ చేసుకోవడానికి. సో ఇవి మామ్ డాటర్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ కాదు, డ్రెస్లో 4th. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, ఎందుకంటే ఒక టైం అంటూ నేను పెట్టలేకపోతున్నాను, కొంచెం కుదరడం లేదు ఈ మధ్య, అందుకని. బట్ ఒక టైం అంటూ నేను మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు కూడా ట్యూన్ అయిపోతారు. అండ్ ఇంకొక విషయం అండి, ఏంటి ఒకటే డ్రెస్లో ఈ వీక్ అంతా వ్లాగ్ వస్తుంది అనుకుంటున్నారేమో. నేను ఇది ఒకే రోజు షూట్ చేసి పెట్టుకున్నాను, నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఫర్ ద నెక్స్ట్ వీక్. సో కైండ్లీ కన్సిడర్ దిస్ రిక్వెస్ట్. అండ్ రెసిపీ చూసి మిగతా మీ కామెంట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, వ్యూస్, ఇన్పుట్స్ అన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నీకు నచ్చిందా అమ్మ ఇది? ఎలా, అదేంటి? స్టవ్ చెప్పు. స్టవ్, బర్నర్, అది బర్నర్, సారీ, కిందది నాబ్, స్మాల్ బర్నర్. అయ్యయ్యో, కాఫీ కప్ డైరెక్ట్గా పెట్టకూడదు, కాలిపోతుంది. దీని మీద పెట్టు. కీప్ ఇట్ హియర్. yes.
ప్యాన్ స్టవ్ మీద పెట్టేసాయి. అమ్మ స్టవ్ ఒళ్ళో పెట్టుకోకూడదు, కింద పెట్టు. ఓకే, దాన్ని ఏమంటారు? ప్యాన్. ఏమనాలి? ప్యాన్. ప్యాన్. ఫ్రాక్ బాగుంది. ప్యాన్. కప్. కప్. నాకు కప్ ఇస్తావా ఒకటి తాగడానికి? కప్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓ నో ప్లీజ్. అమ్మా అమ్మకు కూడా ఇవ్వమ్మా. థ్యాంక్ యూ. చియర్స్. కాఫీ తాగేసాయి, నువ్వు పాలు తాగేసాయి. వావ్ సూపర్. బాగుందా? బాగుందా? మ్యామ్ ఇక్కడ మనకి గెస్ట్ వచ్చారు మ్యామ్. వాళ్ళకి మనం కూల్ డ్రింక్ సర్వ్ చేద్దామా, టీ సర్వ్ చేద్దామా? మ్యామ్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? ఓకే మ్యామ్, మ్యామ్కి టీ కావాలంట, ఈ మ్యామ్కి కూల్ డ్రింక్ కావాలంట. ఓకే తీసుకోండి మ్యామ్ కూల్ డ్రింక్. వావ్ భలే పట్టుకున్నావు. నేను టీ. చియర్స్. ఈ బొమ్మలు ఎవరు కొని ఇచ్చారు నీకు? ఎవరు కొన్నారు గుర్తుందా? అది నాదిలే. మిగతా ఈ ప్లాస్టిక్ యానబెల్ ఎందుకు తీస్తున్నా? యానబెల్ని ముట్టుకోకు, యానబెల్ ఫీల్ అవుతుంది మా. అక్కడ పెడతావా? పెట్టు. ఎక్కడికి? అందలేదా నీకు? ఓ వావ్ బ్యూటిఫుల్. చక్కగా పెడుతున్నావే. మరి ఇక్కడ ఏం పెడతావు? ఓకే మరి పింక్ దాంట్లో, దీనిలో ఇదిగో. ఎస్ ఎస్ వెరీ గుడ్. ఓకే ఓకే 1 2 3 5. ఓకే 5 తర్వాత 6. ఓకే 6 తర్వాత 9. 6 తర్వాత 7 కదా. మళ్ళీ చెప్పు. నా ఒళ్ళో కూర్చుంటే నువ్వు వీడియోలో ఎలా వస్తావు? దా. సో నేను మీకు చూపిస్తున్నాను గారెలు ఏ విధంగా నేను డిన్నర్లోకి గారెలు తయారు చేసుకున్నాను అన్నది షేర్ చేస్తున్నాను. అరౌండ్ 6:30 నేను ఈ గుండు మినప్పప్పుని నానపెట్టుకున్నానండి. ఇప్పుడు 8:15 అయింది. సో అది శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను పుట్నాలు తీసుకుని, పచ్చిమిర్చి, కొంచెం అల్లం తీసుకున్నాను పచ్చడి చేసుకోవడానికి. ఇవి వేసి మిక్సీ తిప్పేస్తున్నాను నేను. కావాలంటే మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇవే పచ్చిమిర్చిని నూనెలో వేయించి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. బట్ నాకు అంత టైం లేదు, ఓపిక లేదు కాబట్టి సింపుల్గా నేను గ్రైండ్ చేసేసుకున్నాను, చింతపండు ఏమీ వేయకుండా. దీంట్లో నేను కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేసుకుంటున్నాను. సో నాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకుని మినప్పప్పుని ఫుల్గా వాటర్ తీసేసి మిక్సీలో నేను తిప్పుతున్నాను, గ్రైండర్లో కాకుండా. సో ఇన్స్టెంట్గా మిక్సీలోనే తిప్పుకుంటున్నానండి. సో చూసారు కదా, నీళ్లు తీసేసి చక్కగా టైట్గా రుబ్బుకున్న పిండిలో ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా కలుపుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మీరు ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ చేస్తే మీకు జారుగా అవ్వకుండా పిండి మనకి బాగుంటుంది. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడే ఆయిల్ ప్యాకెట్ కట్ చేశాను కాబట్టి ఆ ఆయిల్ షీట్ మీదే నేను మన వడలు ఒత్తేసుకుంటున్నాను, గారెలు. సో మీరేమంటారు? దీన్ని మసాలా వడ అంటారా, గారెలు అంటారా, ఏమంటారు? మేము ఉల్లిపాయ వేయకపోతే గారెలు అంటాము, ఉల్లిపాయ వేస్తే వడలు అంటాము. సో నూనె అన్నది బాగా హీట్ ఎక్కిందా లేదా టెస్ట్ చేయడానికి శాంపిల్ వేసాను. సో ఇప్పుడు నేను ఒక్కొక్క వడని
ఈ విధంగా ఒత్తుకుని మధ్యలో చిల్లి పెట్టుకుని వేసేసుకుంటున్నాను. సో అచ్చ మనకి ఇవి హోటల్లో వాటిలాగా టేస్ట్ వస్తాయండి. కాకపోతే హోటల్లో వాటి మీద గుల్ల గుల్లగా ఉంటాయి అన్నమాట, క్రిస్పీగా. చూడండి, మనము మెక్కాన్స్ ఏదో బ్రాండ్ ఉంటుంది కదా, అందులోవి వేయిస్తే ఎలా వస్తాయో అలాగా. సో ఇప్పుడు మనకి వడలు ఒక్కొక్కటిగా వేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయండి. సో చూసారు కదా. సో ఈ విధంగా మనం వేయించుకోవాలండి. ఫస్ట్ 2 నేను చాలా కేర్ఫుల్గా వేసాను. ధైర్యం వచ్చాక నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నాను. రండి మీరు కూడా వడ టేస్ట్ చేద్దురు. ఇంకెందుకు ఆలస్యం, ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. సర్వ్ చేసుకుని తినేద్దాం. నాకు అసలు వడ షేపే రాదండి. మీ అదృష్టం నా అదృష్టం బాగుండి ఈ వడ కాస్త గుండ్రంగా వచ్చాయి. సో టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది, కానీ షేప్ అదోలా ఉంటుంది. సో మా పాప రెడీ అయిపోయింది అటాక్ చేయడానికి. మరి మీరు కూడా రెడీ అయిపోండి. కామెంట్ చేసి లైక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లవింగ్, బాయ్.